నమస్కారం అధ్యక్ష. మహిళల భద్రత అనేది ఏ ప్రభుత్వానికైనా ప్రథమ ప్రాధాన్యత ఉన్న అంశంగా ఉండాలనేసి నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది అధ్యక్ష. 10 నెలల్లో చూసుకుంటే మహిళల మీద దాడులు, అత్యాచారాలు, హత్యలు చాలా భయంకరంగా పెరిగాయి అధ్యక్ష. అవి కూడా చాలా క్రూరంగా, దారుణంగా జరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈ 10 నెలల్లో రోజుకి 70 నేరాలు జరుగుతున్నాయి. అంటే గంటకు 3 నుంచి 4 జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అది వాళ్ళు ఇచ్చిన అధికారిక డేటా ప్రకారమే నేను చెప్తున్నాను అధ్యక్ష. స్కూల్కి వెళ్ళే పిల్లలకి, కాలేజ్కి వెళ్ళే పిల్లల మీద, అలాగే తీసుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళ మీద, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళ మీద, ఈవెన్ ఆర్టీసీ బస్సుల్లో పనిచేసే కండక్టర్ల మీద కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి అధ్యక్ష. ప్రభుత్వం అధికారిక డేటా ఇచ్చింది అధ్యక్ష. దాని ప్రకారం చెప్తాను. అక్టోబర్ 31 నాటికి రోజుకి 50 మంది మహిళల మీద, బాలికల మీద ఇలాంటి నేరాలు జరిగితే ఇప్పుడు జనవరి 31 నాటికి అవి రోజుకి 70 సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అది ప్రభుత్వమే ఇచ్చింది అధ్యక్ష, నేను సొంతంగా చెప్పింది కాదు అధ్యక్ష. ఎందుకంటే జూన్ నుంచి 31 వరకు ఈ రాష్ట్రంలో మహిళల మీద, చిన్నారుల మీద జరిగిన నేరాలు మన గౌరవ మంత్రివర్యులు చెప్పారు 16,809 నేరాలు జరిగాయని. అంటే 240 రోజుల్లో 16,809 నేరాలు అంటే 70 మంది రోజుకి ఇలాంటి అఘాయిత్యాల బారిన పడుతూ ఉన్నారు అధ్యక్ష. గతంలో ఇదే సమావేశాల్లో గత సమావేశాల్లో 150 రోజుల్లో 7,393 నేరాలు మహిళలపై, చిన్నారులపై జరిగాయని చెప్పారు అధ్యక్ష. ప్రభుత్వం చెప్పింది. అంటే 150 రోజుల్లో అంటే రోజుకి 50 మంది పైన ఇలాంటి సంఘటనలు జరిగాయి. అంటే అప్పటికి ఇప్పటికీ ఎంత పెరిగాయి మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. అప్పుడు 50 జరిగే రోజుకి ఇప్పుడు 70 జరుగుతున్నాయి రోజుకి. అంటే ప్రభుత్వం ఇచ్చిన లెక్కల్లో ఇలా ఉంటే పెరగడం మనకు క్లియర్ గా కనిపిస్తుంది. మరి మంత్రి గారు, గౌరవ మంత్రి గారు తగ్గాయని చెప్పడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాను అధ్యక్ష. అసలు ఎంత క్రూరమైన, ఘోరమైన నేరాలు జరుగుతున్నాయంటే అసలు ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలోనే మనం చూసాం. కృష్ణా జిల్లాలో అయితే గన్నవరం మండలంలో అధ్యక్ష ఒక 14 ఏళ్ల మైనర్ బాలికని 4 రోజులు సామూహిక అత్యాచారం అధ్యక్ష. చాలా దారుణం. ఈ రోజు పేపర్లో వచ్చింది అధ్యక్ష, చూడండి ఎంత దారుణంగా జరిగిందో. అలాగే ముచ్చుమరి సంఘటన మనం చూసాం. 9 ఏళ్ల మైనర్ బాలిక మీద ఎంత ఘోరంగా హత్య చేసి, మొక్కలు చేసి గీసేసారి మన అందరం చూసాం అధ్యక్ష. వీటన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే మద్యము, అలాగే గంజాయి, మత్తు పదార్థాలు అధ్యక్ష. వీటిని నివారించకపోతే అధ్యక్ష ఆడపిడ్డలు రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండదు అధ్యక్ష. అసలు వీటి వలన అసలు ఆడపిల్లల పాలిట ఇవి శాపంగా మారుతూ ఉన్నాయి అధ్యక్ష. మద్యం అయితే విచ్చలవిడిగా దొరుకుతుంది అధ్యక్ష. వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. బెల్ షాప్స్, ఎనీ టైం మద్యము, వీటిని కంట్రోల్ చేయాలి అధ్యక్ష. అయితే ఇంకొకటి ఉదాహరణ, మద్యం ఎంత ఘోరంగా ఇలాంటి నేరాలకు కారణమవుతుందో ఉదాహరణ కూడా చెప్తాను. శ్రీకాకుళం జిల్లాలో మొన్న జరిగింది అధ్యక్ష. SSR పురంలో అయితే ఒక మహిళని మద్యం మత్తులో భర్త కత్తితో పొడిచి చంపేశాడు అధ్యక్ష. అంటే ఇంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి అధ్యక్ష. అసలు ఈ సంఘటనలో 70% నేరాలు మద్యం మత్తులోనే జరుగుతున్నాయి అధ్యక్ష. అసలు వీటిని, మద్యాన్ని గనుక, గంజాయిని తగ్గిస్తే ఖచ్చితంగా ఈ నేరాలు 80% తగ్గిపోతాయి అధ్యక్ష. ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి నేరాలకి అధ్యక్ష రెండే సొల్యూషన్స్ అధ్యక్ష. కఠినమైన శిక్షలు ఉండాలి. రెండోది ఏంటంటే ఇవి జరగకుండా నివారించాలి అధ్యక్ష. కఠినమైన శిక్షణ ఉండాలనేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టము శాసనసభలో ఆమోదం చేసి కేంద్రం దగ్గరికి పెడితే అది పెండింగ్ లో ఉంది అధ్యక్ష. అధ్యక్ష నేను క్వశ్చన్ అడగలేదు అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే నివారణకు కూడా దిశ యాప్ ని తీసుకొచ్చారు అధ్యక్ష. ప్రభుత్వం నేను వినడం జరిగింది. దిశ యాప్ ని పేరు మార్చి శక్తి యాప్ అని పెట్టారు. చాలా సంతోషం అధ్యక్ష. ఏదో ఒక యాప్ పేరు మార్చినా పర్వాలేదు, మహిళల భద్రత కోసం ఉండాలి అనేసి మేము కోరుకున్నాము. గతంలో వీళ్ళు విమర్శించిన అదే దిశ యాప్ ని శక్తి యాప్ గా పేరు మార్చి పెట్టడం చాలా సంతోషం, మేము స్వాగతిస్తున్నాం అధ్యక్ష. అయితే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ శక్తి యాప్ తెచ్చారు, చాలా సంతోషం. దీన్ని ఎంతమంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు? డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా అవగాహన కార్యక్రమాలు అయితే జరగాలి అధ్యక్ష. నేను ప్రభుత్వాన్ని సూచన ఇస్తున్నాను ఏంటంటే అవగాహన కార్యక్రమాలు ఏమైనా తెలియజేస్తున్నారా? అలాగే ఎక్కువగా లైంగిక వేధింపులు పాఠశాలలో జరుగుతున్నాయి అధ్యక్ష. అయితే ఈ లైంగిక దాడుల నుంచి కాపాడడానికి ఏవైనా అవగాహన కార్యక్రమాలు పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నారా? అలాగే మహిళా కళాశాలలు, పాఠశాలలు దగ్గరగా, విద్యా సంస్థల దగ్గరలో బెల్ షాప్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి అధ్యక్ష. వీటిని లేకుండా చేయడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా మంత్రి గారు చెప్పాలి. అలాగే అధ్యక్ష ఇంకో డౌట్, దిశ పోలీస్ స్టేషన్స్ లో సిబ్బందిని, అంటే వీళ్ళు ఇప్పుడు పెట్టిన మహిళా పోలీస్ స్టేషన్స్ లో సిబ్బందిని పెంచే ఆలోచన ఉందా? అలాగే దిశ పోలీస్ స్టేషన్స్ సంఖ్యను పెంచే ఆలోచన ఉందా? గౌరవ మంత్రి వర్యులు చెప్పాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.
మీరు రాసుకొచ్చినప్పుడు చూసుకోవాలి. మీరు అడిగే దిశ పోలీస్ స్టేషన్ సంఖ్య పెంచడం ఏంటి? మహిళా పోలీస్ స్టేషన్ కూర్చోండి చెప్పండి మంత్రి గారు, కూర్చోండి. మేడం మీరు మాట్లాడతారా? 1 minute. నమస్తే అధ్యక్ష. ఈ మహిళల మీద చేస్తున్న అత్యాచారాలు, దాడులు, లైంగిక వేధింపులు చూస్తుంటే అధ్యక్ష, మహిళలకు స్వేచ్ఛ కరువు అవుతుందా, రక్షణ కరువు అవుతుందని ఆలోచించే పరిస్థితి అధ్యక్ష. అయితే అధ్యక్ష, వచ్చే కాలానికి కానీ స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి కూడా లేదు అధ్యక్ష మహిళలు. అయితే ఎక్కడ చూసినా అధ్యక్ష, ఇక్కడ అక్కడని కాదు, బస్ స్టాండ్లలో కానీ, స్కూల్స్లో కానీ, హాస్టల్స్లో కానీ, అలాగే హాస్పిటల్స్ అధ్యక్ష, చివరికి పోలీస్ స్టేషన్లలో కూడా లైంగిక వేధింపులు జరగడం అధ్యక్ష చాలా దారుణంగా ఉంది. మహిళలను రక్షించే బాధ్యత ప్రభుత్వం మీద ఎక్కువగా ఉంటుంది, అందరి బాధ్యత అని కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక్కడ నా క్వశ్చన్ ఒకటే అధ్యక్ష, దిశ యాప్ను శక్తి యాప్గా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దిశ యాప్ లాగే శక్తి యాప్ కూడా పనిచేస్తుందా? అలాగే మహిళలకు చెప్పనివ్వండి, చిరంజీవి గారు చెప్పనివ్వండి. సార్ ఇది అందరూ సార్ అందరూ మేడం మీరు చెప్పండి. లైంగిక వేధింపులకు గురి అవుతున్న మహిళలందరికీ ఎలాంటి రక్షణ కల్పిస్తారని క్వశ్చన్ వేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. ప్రశ్న ఏ అండ్ బి కలిపి రాష్ట్రంలో 2015 సంవత్సరం నుండి 10,808 గ్రామ పంచాయతీల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుగుణంగా గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డులను చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా అభివృద్ధి చేయడం అయింది. మిగిలిన 2,518 గ్రామ పంచాయతీలు ఈ రోజుకి చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాలు లేవు. మూడో దానికి అవునండి. GOMS నెంబర్ 17 PR&RD పంచాయత్ శాఖ 23/3/2017 ప్రకారం ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీల్లో యుద్ధ ప్రాతిపాదికన ఘన వ్యర్థ సంపద నిర్వహణను అమలు చేయాలని ఆదేశించింది. మరి మునుపటి డంపింగ్ యార్డును చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా మార్చడం అయింది. ఈ కింద కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయబడింది, మరి ప్రస్తుతం అమలు చేయబడుతుంది. ఇప్పటి వరకు SWPCలు నిర్మించని 2,518 గ్రామ పంచాయతీల్లో 2025-26 సంవత్సరాల్లో నిర్మాణాలు చేపట్టబడుతున్నాయి. అలాగే రాష్ట్రంలో నిర్మించిన 10,808 SWPCలో 9,342 పనిచేస్తున్నాయి. పూర్తిగా పనిచేసేవి 5,556, పాక్షికంగా పనిచేసేవి 3,826. పాక్షికంగా పనిచేసే 3,826 SWPCలు మార్చి 25 నాటికి పూర్తిగా పనిచేసే స్థితికి అప్గ్రేడ్ చేయబడతాయి. 1,426 పనిచేయని SWPCలని మార్చి 2025 నాటికి పనిచేసే స్థితికి పునరుద్ధరించడం అవుతుంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకి చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా క్రమం తప్పకుండా నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. తద్వారా 2026 చివరి నాటికి అవి స్వయం సమృద్ధిగా మారుతాయి. కేంద్ర 15వ ఆర్థిక సంఘం నిధులు మరియు గ్రామ పంచాయతీలు సాధారణ నిధులు SWPCల కార్యకలాపాలు మరియు నిర్వహణకు కేటాయించబడ్డాయి. ఏపీ మార్క్ఫెడ్ భాగస్వామ్యంతో వర్మీ కంపోస్ట్ విక్రయాన్ని ప్రోత్సహించడం అవుతున్నది. అలాగే PR1 యాప్ ద్వారా SWPCలు ప్రయోజనాత్మక స్థితి క్రమం తప్పకుండా పర్యవేక్షించబడుతుంది. ప్లీజ్ కూర్చోండి, దానికి సమాధానం చెప్తాను. గౌరవ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకి అధ్యక్ష, ఇది ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ, ప్రాథమిక బాధ్యత. స్వచ్ఛమైన నీరుతో పాటు గ్రామాలు స్వచ్ఛంగా శుభ్రత ఉండటం చాలా ఇది మనందరి బాధ్యత. ముఖ్యంగా ఈ ప్రభుత్వం రాగానే గౌరవ సభ్యులు లేవనెత్తింది, అసలు ఇంత చెత్త కలెక్ట్ అవుతా ఉంది. మెయిన్ మనకున్న సమస్య మనకి సరైన స్థలాలు లేవు దానికి సేకరించడానికి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన
అధికారులతో కూడా కూర్చొని చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మల్టీగ్రేడ్ వాటర్ స్కీమ్ లాగా అసలు మొత్తం మండల్ హెడ్ క్వార్టర్స్ గా ఉండి మెయిన్ ఈ డంపింగ్ యార్డ్స్ కి సంబంధించి ప్రతి గ్రామం నుండి ప్రత్యేకంగా కొన్ని బండ్లు పెట్టి చెత్తను సేకరణ, ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని గ్రామాల్లో స్థలాల సేకరణ కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే కనీసం స్కూల్స్ కూడా సెంటు భూమి లేని గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. అందుకని ప్రత్యేకించి మేము ఆలోచిస్తుంది ఏంటంటే, ప్రతి ఒక 10-12 గ్రామాలని ఒక ఉమ్మడిగా తీసుకొని వాటికి సంబంధించి ఒక కామన్ డంపింగ్ యార్డ్ ని తీసుకొని ప్రతిపాదన చేస్తున్నాం అధ్యక్ష. దీన్ని కొద్ది రోజుల్లో మీకు దీని మీద ఒక సమగ్రమైన వివరాలు తెలియజేస్తాం. ఖచ్చితంగా ఈ సమస్యను గుర్తించా, ఇది మనందరి బాధ్యత, విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇది పంచాయతీ భవనాలు 2019-24 కాలంలో పంచాయతీ భవనాలు మరి ఇతర కార్యాలయాలకు రంగులు వేయడానికి సుమారు కొన్ని 4,800 కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా? ఇలాంటి 2-3 ఉన్నాయి అధ్యక్ష. 2019-24 పంచాయతీ భవనాలకు నేను ఇవ్వగలిగే క్లారిటీ దీనికి సంబంధించి అధ్యక్ష, 2019-24 పంచాయతీ భవనాలకు గ్రామ సచివాలయాలకు మాత్రమే రంగులు వేయడానికి 101.81 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. రంగులు వేయడానికి ఖర్చు చేసిన మొత్తంలో 49.8 కోట్ల మొత్తాన్ని పెయింటింగ్ వేయడానికి, 52.73 కోట్ల మొత్తాన్ని భవనాలకు ఉన్న పెయింట్ ని తొలగించి మళ్ళీ తిరిగి రంగులు వేయడానికి ఖర్చు జరిగింది. బి ప్రశ్నకి అది అన్ని కార్యాలయాలకు సార్, నేను చెప్తాను ఓన్లీ పంచాయతీ భవనాలు. బి ప్రశ్నకి ఏమి లేదండి. గ్రామ సచివాలయాల భవనాలకు ఉపయోగించే రంగు విధానాన్ని ప్రశ్నిస్తూ వివిధ పార్టీల్లో హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. అలాగే మూడో ప్రశ్నకి హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం రంగులను తొలగించి కింద విధానంలో భవనాలకు తిరిగి రంగు వేయించవలసిందిగా ప్రభుత్వంలోని జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా అధికారులను ఆదేశించడమైంది. గ్రామీణ గిరిజన రంగోలీ పెయింటింగ్ యొక్క విలక్షణమైన లక్షణాలతో టెరాకోటా రంగులకు పైన 8 అంగుళాల వెడల్పు గల బోర్డర్ డిజైన్ తో నేల నుండి 2.5 అడుగుల ఎత్తుతో భవనాల భాగంలో హాఫ్-వైట్ రంగుకు మరియు దిగువన టెరాకోట్ రంగు వేయడం. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ సవరణ బిల్లు 2024ను పరిశీలనలోకి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. దీనికి ముఖ్య ఉద్దేశాలు, కారణాలు: ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది కలిగి ఉన్న వ్యక్తులను స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ బిల్లులో ఈ సవరణ యొక్క ముఖ్య ఉద్దేశాలు, కారణాలు: ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది కలిగి ఉన్న వ్యక్తులను స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులను చేసే 19వ సెక్షన్, అలాగే సబ్ సెక్షన్లో 3లో ఇద్దరు పిల్లల పరిమితిని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లోని 13వ చట్టాన్ని రూపొందించేటప్పుడు సదరు చట్టంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఏపీపీఆర్ చట్టం 1994 మే నెల 30 తేదీ నుండి అమల్లోనికి వచ్చింది. 1980-90లో సంభవించిన జనాభా విస్ఫోటనాన్ని నియంత్రించడం అనేది ఈ పరిమితిని పాటించడానికి గల ఉద్దేశం. ఇది దేశ ఆహార భద్రతకు ప్రమాదకరమైన ధోరణిగా పరిగణించబడింది మరియు పోషకాహార లోపం, నిరుద్యోగం, వ్యాధి, తగ్గిన ఉత్పాదకత మొదలగు పేదరిక సంబంధిత అంశాలతో ముడిపడి ఉంది. ఈ ప్రకారంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా నియంత్రణ చర్యలని అవలంబించాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల పరిమితిని ప్రవేశపెట్టింది. ఇద్దరు పిల్లల పరిమితిని అమలు చేసిన 30 సంవత్సరాల తర్వాత 3 అంచెల పంచాయతీరాజ్ సంస్థల కంటే గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు మరియు జిల్లా ప్రజా పరిషత్తులు జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా విధానాన్ని సమీక్షించింది మరియు ఈ కింద విధంగా అభిప్రాయపడింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం మొత్తం సంతానోత్పత్తి రేటు గ్రామీణ ప్రాంతాల్లో 92-93లో 1992-93లో 3.7 మంది పిల్లల నుండి 2019-21 నాటికి 2.1 మంది పిల్లలకు పడిపోయింది. ఇది గణనీయమైన తగ్గుదలను తెలియజేస్తా ఉంది.